హాయ్ టు ఆల్. ఈ వీడియోలో మనం ఏపీ పీజీసెట్ 2024కి సంబంధించి టెస్ట్ కోడ్స్, టెస్ట్ నేమ్స్, అట్లాగే సబ్జెక్ట్ కోడ్స్ ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటాయి ఏంటి అని. ఎందుకంటే ఒకవేళ కనుక మనం అప్లికేషన్ టైంలో మన సబ్జెక్ట్ కోడ్స్ కానీ ఆ టెస్ట్ నేమ్స్ కానీ ఆ టెస్ట్ కోడ్స్కి చూసుకోకుండా అప్లై చేసినట్లయితే, ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ మన రాంగ్ కోడ్స్ కనుక పెట్టుకున్నట్లయితే రీచెక్ చేసుకొని ఇప్పుడే ఆ కరెక్షన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత కరెక్షన్ టైంలో ఆ ఆప్షన్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడతాము. వీడియో వచ్చేసి కొంచెం లెంతీగా ఉంటుంది. ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఈ సబ్జెక్ట్స్ మీద, అదే సబ్జెక్ట్ కోడ్స్ మీద, అట్లాగే టెస్ట్ కోడ్స్ మీద ఒక అవగాహన అయితే వస్తుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూడండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కనుక ఆల్లో పెట్టుకున్నట్లయితే నా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్లో వస్తాయి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ కొంతమందికి పాస్ అవుతుంది. టెస్ట్ కోడ్స్, టెస్ట్ నేమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇవి మొత్తం 3 కేటగిరీస్ కింద అయితే డివైడ్ చేయడం జరిగింది. కేటగిరీ 1 వచ్చేసి ఆర్ట్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. అట్లాగే కేటగిరీ కింద చూసుకున్నట్లయితే కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. కేటగిరీ 3లో చూసుకున్నట్లయితే సైన్సెస్ ఉంటాయి. 101 ఇంగ్లీష్, 102 జనరల్, 103 తెలుగు, 104 లిటరేచర్, 105 సాంస్క్రిట్, 106 హిందీ, 107 ఉర్దూ, 108 తమిళ్, 110 వచ్చేసి BFA, 111 వచ్చేసి హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, 112 వచ్చేసి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, 113 చూసుకున్నట్లయితే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, 114 వచ్చేసి హిస్టరీ ఉంటుంది, 115 పొలిటికల్ సైన్స్, 116 ఎకనామిక్స్, 117 టూరిజం. కేటగిరీ 1లో అయితే 101 నుంచి 117 వరకు అయితే ఉన్నాయి. కేటగిరీ 2 చూసుకున్నట్లయితే కామర్స్ అండ్ ఎడ్యుకేషన్. 201 వచ్చేసి కామర్స్ ఉంటుంది, 202 వచ్చేసి ఎడ్యుకేషన్, 203 ఫిజికల్ ఎడ్యుకేషన్. కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో ఈ 3 అయితే ఉన్నాయి. కేటగిరీ 3 కనుక చూసుకున్నట్లయితే 301 లైఫ్ సైన్సెస్, 302 ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్సెస్, 303 బాటనీ, 304 సెరికల్చర్, 305 జువాలజీ, 306 మ్యాథమెటికల్ సైన్సెస్, 307 స్టాటిస్టిక్స్, 308 ఫిజికల్ సైన్సెస్, 309 ఎలక్ట్రానిక్స్, 310 వచ్చేసి కెమికల్ సైన్సెస్, 311 పాలిమర్ సైన్సెస్, 312 వచ్చేసి జియాలజీ, 313 చూసి చాలామంది కామన్గా చేసే తప్పు ఏంటంటే ఈ టెస్ట్ కోడ్స్, టెస్ట్ నేమ్, అట్లాగే సబ్జెక్ట్ కోడ్స్ చూసుకోకుండా అయితే అప్లై చేసి ఉంటారు. ఒకసారి ఈ టెస్ట్ కోడ్, టెస్ట్ నేమ్ చూసుకున్న తర్వాత సబ్జెక్ట్ కోడ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఆ సబ్జెక్ట్ కోడ్స్ కూడా చూసుకొని మీరు అప్లై చేసిన దగ్గర ఈ టెస్ట్ నేము అట్లాగే సబ్జెక్ట్ కోడ్ కనుక కరెక్ట్గా పెట్టినట్లయితే పర్లేదు. కరెక్ట్గా కనుక పెట్టకపోయినట్లయితే మీరు ఒకసారి చెక్ చేసుకొని హెల్ప్ డెస్క్ వాళ్ళకైతే మెయిల్ చేసినట్లయితే మీకు ఇప్పుడే ఆప్షన్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే. ఇంతకుముందు మనం చూసినవి టెస్ట్ కోడ్స్, టెస్ట్ నేమ్స్ అయితే చూసాం. ఇప్పుడు కోర్స్ కోడ్ అట్లాగే టెస్ట్ కోడ్ కనుక వెరిఫై చేసుకుందాం ఒకసారి. అవి రెండు వెరిఫై చేసుకున్నట్లయితే మనం రాంగ్ పెట్టామా రైట్ పెట్టామా అనేది అయితే మనకు అర్థమవుతుంది. కేటగిరీ 1లో చూసుకున్నట్లయితే PG 001 002 అంటే ఇవి సబ్జెక్ట్ కోడ్స్ అండి. ఈ 001 002 వచ్చేసి ఇంగ్లీష్ కిందకు వస్తాయి. టెస్ట్ కోడ్ 101. PG 003 నుంచి 008 వరకు జనరల్ కింద వస్తుందండి. టెస్ట్ కోడ్ వచ్చేసి 102. PG 009 010 చూసుకున్నట్లయితే 103 తెలుగు లాంగ్వేజ్ కిందకైతే వస్తుందండి. PG 011 చూసుకున్నట్లయితే లిటరేచర్ కిందకు వస్తుంది. టెస్ట్ కోడ్ వచ్చేసి 104. అట్లాగే PG 012 చూసుకున్నట్లయితే టెస్ట్ కోడ్ 105 సాంస్క్రిట్ కింద వస్తుందండి. కోర్స్ కోడ్ చూసుకున్నట్లయితే PG 013 హిందీ కిందకు వస్తుంది. టెస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే 106. అట్లాగే PG 014 ఉర్దూ కిందకైతే వస్తుందండి. టెస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే 107. అట్లాగే PG 015 అనేది తమిళ కిందకు వస్తుంది. టెస్ట్ కోడ్ వచ్చేసి 108. PG 017 నుంచి PG 019 వరకు 110 BFA కింద వస్తుంది. అట్లాగే 111 హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ చూసుకున్నట్లయితే PG 020 నుంచి PG 034 వరకు అయితే ఉన్నాయండి. PG 020 నుంచి PG 034 వరకు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అయితే ఉన్నాయి. వీటి టెస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే 111. నెక్స్ట్
112 చూసుకున్నట్లయితే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ PG035 నుంచి PG038 వరకు అయితే ఉన్నాయి. 113 పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ చూసుకున్నట్లయితే PG039, PG151, PG152 ఇవైతే వస్తాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెస్ట్ కోడ్ 114 హిస్టరీ కింద PG040 నుంచి PG045 వరకు అయితే ఉంటాయి. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ గ్రూప్కి సంబంధించిన మీ సబ్జెక్ట్స్ కనుక వచ్చినప్పుడు ఈ స్క్రీన్ షాట్ కనుక తీసుకున్నట్లయితే మీ కోర్స్ కోడ్ అట్లాగే టెస్ట్ కోడ్ వెరిఫై చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 115 పొలిటికల్ సైన్స్ చూసుకున్నట్లయితే PG045 నుంచి PG047 వరకు అయితే ఉన్నాయి. నెక్స్ట్ 116 ఎకనామిక్స్ చూసుకున్నట్లయితే PG048 నుంచి PG051 వరకు అయితే ఉన్నాయి. నెక్స్ట్ 117 టూరిజం చూసుకున్నట్లయితే PG052, PG053 వరకు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీ 2 చూసుకున్నట్లయితే కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ అండి. కామర్స్ 201 టెస్ట్ కోడ్ కింద కోర్స్ కోడ్ చూసుకున్నట్లయితే PG054 నుంచి PG060 వరకు అయితే ఉన్నాయి. అట్లాగే నెక్స్ట్ 202 ఎడ్యుకేషన్ కింద PG061, PG062 అయితే ఉన్నాయి. టెస్ట్ కోడ్ 203 ఫిజికల్ ఎడ్యుకేషన్ కింద చూసుకున్నట్లయితే PG063. కేటగిరీ 3 కనుక చూసుకున్నట్లయితే సైన్సెస్ గ్రూప్స్ అండి. ఇవన్నీ 301 టెస్ట్ కోడ్ లైఫ్ సైన్సెస్ చూసుకున్నట్లయితే PG064 నుంచి PG149 వరకు. అంటే నేను ఒకసారి ఫస్ట్ నుంచి స్క్రోల్ చేస్తాను, మీరు వరుసగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. PG149 వరకు లైఫ్ సైన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండి. టెస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే 302, కోర్స్ కోడ్ చూసుకున్నట్లయితే PG093 నుంచి PG097 వరకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాటనీ అండి. 303 వచ్చేసి టెస్ట్ కోడ్. సబ్జెక్ట్ కోడ్ చూసుకున్నట్లయితే PG098. తర్వాత సెరికల్చర్ చూసుకున్నట్లయితే టెస్ట్ కోడ్ వచ్చేసి 304, సబ్జెక్ట్ కోడ్ చూసుకున్నట్లయితే PG09. నెక్స్ట్ జువాలజీ చూసుకున్నట్లయితే PG100, PG101 అయితే ఉంటాయి. తర్వాత మ్యాథమెటికల్ సైన్సెస్ టెస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే 306. ఇందులో సబ్జెక్ట్ కోడ్ చూసుకున్నట్లయితే 102, 103 అయితే ఉన్నాయి. తర్వాత అయితే 307 స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే PG104 అట్లాగే PG105 అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 308 ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి. ఈ సబ్జెక్ట్ కోడ్ చూసుకున్నట్లయితే PG106 నుంచి PG114 వరకు అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అండి. ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్లయితే 309 టెస్ట్ కోడ్. సబ్జెక్ట్ కోడ్స్ చూసుకున్నట్లయితే PG115 నుంచి PG121 వరకు అయితే ఉన్నాయి. చూసుకున్నట్లయితే టెస్ట్ కోడ్ 310 అండి. కెమికల్ సైన్సెస్ PG122 నుంచి PG134 వరకు అయితే ఉన్నాయి కెమికల్ సైన్సెస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 311 పాలిమర్ సైన్సెస్ అయితే ఉందండి. సబ్జెక్ట్ కోడ్ చూసుకున్నట్లయితే PG135. నెక్స్ట్ జియాలజీ చూసుకున్నట్లయితే 312 అంటే టెస్ట్ కోడ్. సబ్జెక్ట్ కోడ్ చూసుకున్నట్లయితే PG136, PG137. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైకాలజీలో 313 టెస్ట్ కోడ్ అండి. PG138 నుంచి 139, 140 కోర్స్ కోడ్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్సెస్ ఈ టెస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే 314. సబ్జెక్ట్ కోడ్ చూసుకున్నట్లయితే PG141, PG142, PG153 ఈ 3 అయితే ఉన్నాయండి కంప్యూటర్ సైన్సెస్ కింద. నెక్స్ట్ జియోగ్రఫీ చూసుకున్నట్లయితే టెస్ట్ కోడ్ 315. అట్లాగే సబ్జెక్ట్ కోడ్ చూసుకున్నట్లయితే PG143, PG144, PG145. ఈ టెస్ట్ కోడ్స్ అట్లాగే సబ్జెక్ట్ కోడ్స్లో కనుక ఏమన్నా రాంగ్ పెట్టుకున్నట్లయితే మన అప్లికేషన్లో మీరు ఒకసారి అది ఐడెంటిఫై చేసుకొని APPGSET హెల్ప్ డెస్క్ కనుక మీరు ఈమెయిల్ పెట్టినట్లయితే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. మన ప్రాబ్లం ఏదైతే ఉందో అది పర్టికులర్గా మనం మెన్షన్ చేసినట్లయితే
మన సబ్జెక్ట్ కోడ్స్ అట్లాగే రాంగ్ అయిన టెస్ట్ కోడ్ కనుక అట్లాగే చూసుకున్నట్లయితే మన ప్రాబ్లమ్ని అయితే వాళ్ళు క్లియర్ చేసి మనకి మళ్ళీ మెయిల్ అయితే రీసెండ్ చేస్తారు. ఇది అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా తప్పుగా అయితే పెట్టినట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎవరైనా రాంగ్గా పెట్టినట్లయితే ఒకసారి ఏపీపీసీఎట్ హెల్ప్ డెస్క్ కనుక మీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కనుక పెట్టినట్లయితే మీ పేమెంట్ ఐడి అట్లాగే మీ రిజిస్ట్రేషన్ నెంబరు అన్నీ ఫార్వర్డ్ చేసినట్లయితే మీకు మీ ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ అవుతుంది. ఈ టెస్ట్ కోడ్స్ అట్లాగే సబ్జెక్ట్ కోడ్స్ అనేవి పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఒకసారి ఓపెన్ చేసి ఆ పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి.